నమస్తే, నేను మీ సూర్యారావు. ప్రైమ్ నైన్ నిర్వహించే అధికారం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చర్చల్లో రెండు కులాల మీడియా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలకు చేస్తున్న అన్యాయంపై చర్చ కొనసాగిద్దాం. ఈ చర్చా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న వారు డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు, రిటైర్డ్ డీజీపీ, ఏపీ బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే వందన్ కుమార్ గారు, రాష్ట్ర బహుజన సమాజ్ పార్టీ నాయకులు. అలాగే జూమ్ ద్వారా గౌతమ్ కుమార్ గారు బీఎస్పీ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే జూమ్ ద్వారా మరో గెస్ట్ చిందనూరు నాగరాజ్ గారు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. చర్చలో ముందుగా రెండు కులాల మీడియా ఈ టాపిక్ మీద నేడు మనం చర్చా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముఖ్యంగా రెండు రాష్ట్రాలలో కూడా మీడియా బహుజన ఉద్యమానికి కానీ బహుజన నాయకుల పట్ల కానీ చూపిస్తున్న అన్యాయాన్ని స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇది మన వాళ్ళంతా ఎదుర్కొంటున్నారు. దీని మీద చర్చ చేయడానికి ముందుగా మనకు పూర్ణచంద్రరావు గారు, సార్ మీరు చెప్పండి, కేవలం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బహుజన నాయకత్వం మీద కానీ బహుజన ఉద్యమాల మీద కానీ చాలా వరకు సవితి తల్లి ప్రేమ చూపించిన మీడియాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రెండు కులాల పాలన సాగుతుందండి. ఆ రెండు కులాల ఆధ్వర్యంలోనే ప్రముఖమైన మీడియా సంస్థలు ఉన్నాయి. అటు దినపత్రికలు కానీ ఇటు ఛానల్స్ కానీ. తెలంగాణలో అయితే మూడో కులం తోడవటంతో ఈ మూడు కులాల ఆధ్వర్యంలోనే అన్ని మీడియా హౌసెస్ కానీ పత్రికలు కానీ నడుస్తున్నాయి. అయితే ఇవి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వార్తలకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వరు. వీళ్ళు ఎవరైతే మన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున హాట్ టాపిక్ ఏంటి చెప్పండి, ఏమంటారు? డిప్టీ సీఎం చేయాలా లోకేష్ని. అసలు మీరు గవర్నమెంట్ వచ్చింది 6-7 నెలలు అయింది, మీ నాయనే చీఫ్ మినిస్టరు, మళ్ళీ ఇప్పుడు కొడుకు మంత్రి, మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ అయితేనే మంత్రిగా ఒకసారి చేశాడు, ఇప్పుడేమో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు, మళ్ళీ ఆయన డిప్టీ సీఎం అవ్వాలట. ఆల్రెడీ ఒక డిప్టీ సీఎం ఉన్నాడు. గత ప్రభుత్వంలో 5 డిప్టీ సీఎంలు ఉన్నారు బహుజన వర్గాల నుంచి. వాళ్ళకి ఏమాత్రం కించిత్ విలువ లేదు. మీకు డిప్టీ సీఎం కాకపోయినా లోకేష్కి డిఫాక్టివ్ సీఎం లాగానే అసలు పదవి అక్కర్లేదు. సీఎం కుమారుడికి పదవి అక్కర్లే. మనం గతంలో చూసాం, జగన్మోహన్ రెడ్డి అసలు పదవి లేకుండా బెంగళూరులో ఉంటేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా ఘనకార్యాలు చేశాడు. ఆయన దాదాపుగా 1000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. సిబిఐ కేసు బుక్ చేసింది. చాలామంది అన్నారు అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీగా కాదు కదా, అతన్ని ఎట్లా ఫిక్స్ చేస్తారు, అతను మంత్రి కాదు కదా, ఫైల్స్ మీద సంతకాలు ఉండవు కదా, అవ్వదు అన్నారు. అంటే రాజకీయ అధికారాన్ని చలాయించాడు కాబట్టి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయటం అవి ఏవో ఇప్పుడు ఇంకా విచారణ దశలో ఉన్నాయి. సో రాజకీయ అధికారం రావటానికి ఈ వీళ్ళు మీడియాలో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు. లడ్డూ వివాదం అని క్రియేట్ చేశారు, దాని మీద కొన్నాళ్ళు నడిచిపోయింది. అలానే వరదలు వస్తే వరదల సహాయక చర్యలు అని చెప్పి దాని మీద కొన్నాళ్ళు మీడియా నడిపించేశారు. అలానే ఈ స్టాంపీడ్ జరిగింది, దాని మీద ఒక పెద్ద చర్చలు మీడియా సంస్థల్లో, ఎవరు తప్పు అని. ఈ రెండు కులాల నాయకులే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకుంటా ఉంటే వాళ్ళు ఉన్నదే బురదలో, ఒకళ్ళ మీద ఒకడు వేసుకుంటా ఉంటే ఇక్కడున్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఏమనుకుంటున్నారు, ఇవే నిజమైన సమస్యలేమో, అసలు వాళ్ళ సమస్యలు వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కిడ్నీలు దోచుకుపోతున్నారని తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, ముడి ఇనుము ఐరన్ సోర్స్ క్యాప్టివ్ మైన్స్ ఇమ్మని చెప్తున్నాం, దానికి అసలు మాట్లాడేవాడే లేడు. ఈ రెండు పార్టీలు మాట్లాడు, పేపర్లు రాయవు చూడండి, ఏ ఛానల్లో కూడా ఇచ్చారు కానీ ప్యాకేజీ అసలేం చేశారని ఎవరన్నా క్వశ్చన్ వేశారా, పెద్ద హెడ్డింగ్ ఏమైనా పెట్టారా, ఇదంతా హుళక్కని ఏమన్నా పెట్టారా? పెట్టలే. ఎందుకంటే వాళ్ళే గొప్పగా సాధించినట్టు భావిస్తున్నారు. ఒక ఆయన ఏమంటా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేశాం కాబట్టి దాన్ని అనుగుణంగానే ప్రైవేట్ కాలేదు, ఒక ఆయన డబ్బా కొట్టుకుంటాడు, ఇంకో ఆయన ఏమంటా అంటే మేము తెచ్చాము ప్యాకేజ్ ఇచ్చాము అంటున్నారు. అసలు ఏం లేదు అక్కడ. అలానే ఇప్పుడు 127,000 మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, రేషనలైజ్ చేయండి అంటున్నారు. రేషనలైజ్ చేసి మాది ఏ డిపార్ట్మెంట్ ఏం కాదో చెప్పండి, సర్వీస్ రూల్స్ ఏంటో చెప్పండి అంటున్నారు. దాని మీద ఎవరు మాట్లాడట్లేదు. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం, దాని మీద ఎవరేం మాట్లాడరు. ఈ మీడియా రాయదు, అవును కరెక్టే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారని చెప్పదు ఈ మీడియా. మరి ఛానల్స్ వాళ్ళకి వెళ్ళి గొట్టాలు పెట్టి ఇంటర్వ్యూలు తీసుకోవాలి కదా, మీకేం జరుగుతుంది చెప్పరు.
చెప్పబోగా స్టాంపీడ్ ఏంటి, లేకపోతే లడ్డు వివాదం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి. విహెచ్పి మొన్న ఏం చేసింది, 1-2 లక్షల మందితో వాళ్ళు చెప్తున్న ప్రచారం ప్రకారం దేవాలయాలు మాకు అప్పచెప్పమంటున్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, హిందువులకు అప్పచెప్పాలంటే విహెచ్పికి ఎట్లా అప్పచెప్తారంటే, అంటే ఈ పీఠాలకు అప్పచెప్తారా? దీన్ని చర్చేది అసలు మీడియాలో చర్చేది ఏ పేపర్ రాస్తుంది, వీళ్ళు అన్యాయంగా రాస్తున్నారు అని చెప్పాలి కదా, ఇది రాంగ్ అని చెప్పాలి కదా, చెప్పరు. ఎందుకంటే ఈ కులాలకు సంబంధించిన వ్యవహారాలు కాబట్టి వాళ్ళు గుట్టును బయట పెట్టుకోరు అనమాట. మరి 17 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ అయినాయి, దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి ఎత్తుగడేస్తున్నారు. దాని గురించి మరి అవి ఎక్కడున్నాయి? వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి, మదనపల్లిలోనో, మార్కాపూర్లోనో, పెనుగొండలోనో, పాలకొల్లులోనో, ఈ వివిధ రకాలైనటువంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు చెప్పండి. అంటే ఏం చేస్తున్నారు, మీ కులం వాళ్ళకి ఇచ్చేసుకుని దాన్ని నడుపుకుని మరి ఆ సీట్లు సగానికి సగం అమ్ముకుని మరి ప్రైవేట్ సెలక్షన్ మామూలుగా పేమెంట్ సీట్లు అని చెప్పి అమ్ముకుని అవి ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. అంటే ప్రభుత్వాలు ఉన్నది ప్రజల కోసం వాళ్ళకి సర్వ్ చేయడానికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ ఫ్యాకల్టీని పెట్టి నిర్వహించట్లేదని చెప్పి మరి ప్రభుత్వం ఈ పత్రికలు రాయాలి కదా, రాయరు వాళ్ళు. ఎందుకంటే దొంగలు కలిపి ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కులం వాళ్ళు, ఈ కులం వాళ్ళు, అక్కడ కొంతమంది రెడ్లు, ఇక్కడ కొంతమంది కమ్మలు కలిపి కాలేజీలు బంచేసుకుని మళ్ళీ వాళ్ళ నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉంటారు. కాబట్టి ఈ పత్రికలు రాయి. మీడియా ఇప్పుడు కాదండి ఈ రకమైన అన్యాయం అసలు ఇప్పటికి ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకి అసలు ఈ విషయం తెలుతున్నా, వారికి జరిగే అన్యాయం తెలియట్లేదు. ఇది ఎప్పటి నుంచో ఉంది. దీన్ని 200 సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే ఆయన అప్పుడే అన్నాడు, ఈ వార్తలన్నీ కూడా ఎవరైతే హయ్యర్ క్యాస్ట్ ఉన్నాయో వాళ్ళకి అనుకూలంగా వార్తాపత్రికలు నడుపుకుంటారు, ప్రజల కోసం నడపరు. మరి వాళ్ళకి దుర్భరమైనటువంటి దారిద్ర్యం ఉంది, మరి నిరక్షరాస్యత ఉంది, ఆడవాళ్ళనేమో అసలు చదువుకి దూరం పెట్టారు, అంటరాంతరం ఉంది. ఈ విషయాలు ఏం మాట్లాడరని ఆ రోజున ఆయనకైనా దీనబంధు అనే పేపర్ని ఆయన నడపాల్సి వచ్చింది. అలానే అంబేద్కర్ కూడా ఈ విషయాన్ని గమనించాడు. గమనించి ఆయన చూసిన దాన్ని బట్టి ఆయన కూడా మూక్ నాయక్ అని చెప్పి, బహిష్కృత్ భారత్ అని చెప్పి ఆయన నడిపాడు. ఆయన నడిపి ఈ అప్రెస్డ్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, దళితులు ఎవరైతే ఉన్నారో, అణగారిన జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు మాత్రం వీళ్ళ పేపర్లో రాయరు. గాంధీ, నెహ్రూ, లేకపోతే గోపాలకృష్ణ గోఖలేనో, లేకపోతే బాలగంగాధర్ తిలక్కో వీళ్ళు నడిపే పేపర్లో ఈ వార్తలు రావు ఓన్లీ అని చెప్పి ఆయన నడపాల్సి వచ్చింది. అదే చిత్రం ఈ రోజున మన కాంశీరామ్ ఆధ్వర్యంలో కూడా, ఆయన హయాంలో కూడా అట్లానే ఆయన కూడా గమనించింది. అది రిపోర్టర్స్ అందరూ కూడా, ఎడిటర్స్ అందరూ కూడా ఈ హయ్యర్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు, మరి ఎస్టీలు ఎవరు ఉండరని చెప్పి ఆయన కూడా అది గమనించడం జరిగింది. అలా కాకుండా ఈ మధ్య ఒక సర్వే కూడా చేశారు 2021, 2022 రిపోర్ట్లో ఆక్స్ఫామ్ తరపున మీడియా మీద సర్వే చేస్తే ఎడిటర్స్ కానీ, ప్రొపరేటర్స్ కానీ, ఛానల్స్ వాళ్ళు 88% బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ ఏతరులే ఉన్నారంటే అగ్రకులాలే ఉన్నాయి. 88% ఉన్నారు. యాంకర్స్ కాదు, రిపోర్టర్స్ కాదు, దాదాపుగా 60% వాళ్ళే ఉన్నారు. బైలైనర్స్ వెళ్ళి వార్తలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. క్యాస్ట్ ఇష్యూస్ మీద రాసే రిపోర్టర్లు కూడా ఈ మరి అగ్రకులాల వాళ్ళే క్యాస్ట్ ఇష్యూస్ గురించి రాస్తారు. ఏమి రాస్తారండి వాళ్ళు? న్యాయంగా, ధర్మంగా ఎందుకు రాస్తారు చెప్పండి? టూకీగా దళితుల మీద దౌర్జన్యం జరిగిందనో ఏదో జరిగిందని చేసి వదిలిపడేస్తారు. ఇప్పుడు ఎడవల్లిలో దళిత భూములు దాదాపుగా 416 ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకుంటున్న విషయం మరి ఏ పేపర్ రాసిందంటే ఈ పతాక శీర్షికల్లో రావాలి కదా. ఆ భూముల విలువ ఈ రోజున మైన్స్ ప్రకారం చూస్తే 7,600 కోట్ల రూపాయల విలువైన భూములు. దాని గురించి మాట్లాడుతున్నా. దళిత కుటుంబాలు 120 కుటుంబాలు ఈ విపరీతమైనటువంటి నష్టానికి గురవుతున్న, రాసే పేపరే లేదు, చూసే ఇప్పుడు పేపర్లు రాయక ప్రభుత్వం కూడా పట్టించుకోకపోతే వీళ్ళు ఏమైపోవాలా? వీళ్ళ సమస్యలు ఏమైపోవాలా? వీళ్ళకి ఎవరు దిక్కు చెప్పండి నాకు. అందుకని ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ విషయాల్ని టేకప్ చేస్తుంది. ఖచ్చితంగా సరే ప్రజల్లో ఈ రకమైనటువంటి అవగాహన కల్పించడానికి పోతుంది. ఈ రోజున మీ సముఖంలో నేను చెప్పాల్సిన మాట ఏంటంటే ప్రైమ్ 9 వారికి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈ విషయాలను తీసుకొస్తుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత, వార్తలకు ప్రాధాన్యత ఇస్తున్నందుకు వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ రోజున రాష్ట్రంలో మరి ఇలా వ్యవహరించే ఛానల్స్ లేవు. అది చాలా దురదృష్టకరం. ఎవరైతే మా వార్తల్ని నొక్కేస్తున్నారో, ఏ ఛానల్స్, ఏ పత్రికలు నొక్కేస్తున్నారో, మీరు మా జాతుల్ని అణగదొక్కటం వల్ల ఖచ్చితంగా మీకు నష్టం జరుగుతుంది.
ఈ రోజున మీరు ఎన్ని రకాలైనటువంటి పూతలు పూసి జనాలకు మార్కెటింగ్ చేసుకున్నా, గోబెల్స్ ప్రచారం చేసినా మీకు మీ పద్ధతి నడవదు. మీరు మీ కుల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారు. మా వార్తలు రాయండి, మా ప్రజల వార్తలు రాయండి, మా నాయకుల వార్తలు రాయండి, మా పార్టీ చేసే కార్యక్రమాలు రాయండి, ఖచ్చితంగా రాయాలా. అక్కడ స్ట్రింగర్స్ అందరూ మా వాళ్ళే, బహుజనులే. వాళ్ళు రాసినా కానీ మీరు ప్రచురించని డెస్క్లో ఉన్నటువంటి ఈ అగ్రకుల దౌష్ట్యం ఏదైతే ఉందో, ఆ సెన్సార్షిప్, అనఫిషియల్ సెన్సార్షిప్, క్యాస్ట్ సెన్సార్షిప్ ఉంది. ఆ సెన్సార్షిప్ తగ్గించుకోవాలా, మా వార్తలు ప్రచురించాలా. ఒక మాట చెప్తా మీకు, ఈ బిజినెస్ స్టాండర్డు అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో ఈ రెండింటికి సంబంధించి ఒక్క ఎస్సీ రిపోర్టర్ లేడు, ఒక ఎస్టీ రిపోర్టర్ లేడు, ఒక బీసీ రిపోర్టర్ లేడండి. చూడండి, ఒక్కడు కూడా లేడు రిపోర్టర్. అలానే డిఫరెంట్ జర్నల్స్ మొత్తం లెక్కేసుకుంటే కొన్ని చోట్ల బైలైనర్స్ ఉంటే మ్యాక్సిమం బీసీల నుంచి ఒక 25% మాత్రమే ఉన్నారు. అది కొన్ని పేపర్లో, అన్ని పేపర్లో కాదు. అంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సాక్ష్యాధారాలతో చెప్తున్నాం. హిస్టరీ అంబేద్కర్, జ్యోతిబా పూలే హయాం నుంచి, కాంశీరామ్ హయాం నుంచి మరి ఈ క్యాస్ట్ డామినెన్స్ మీడియాలో నడుస్తుంది అని చెప్పడం కోసం మీకు డేటాతో సహా చెప్తున్నాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు అందరూ వ్యూవర్స్ మీరు ఈ కొంచెం జాగ్రత్తగా వినాలి. వినిది ప్రజలందరికీ మనం తెలియజెప్పాలా. మన బీసీలు కొనకుండా, మన బీసీలు చూడకుండా ఈ టీవీలు నడుస్తాయా, ఈ పేపర్లు నడుస్తాయా? మన ఎస్సీలు చూడకుండా, కొనకుండా, పేపర్లు కొనకుండా ఇవి నడుస్తాయా పేపర్లు? ఈ ఎస్టీలు చూడకుండా, కొనకుండా ఈ పేపర్లు నడుస్తాయి? ఒక్కసారి ఆలోచించండి మీరు. మనమే జనాభా 80% ఉన్నాం కాబట్టి ఆ దృష్టితో మనం ఈ మీడియా దౌష్ట్యాన్ని, పక్షపాతాన్ని మనం ఖచ్చితంగా తుదముట్టించినప్పుడు నిజమైన డెమోక్రసీ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్పగలను. థ్యాంక్ యూ పూర్ణేంద్ర గారు. వందన్ కుమార్ గారు, సారు చాలా డీటెయిల్డ్గా చెప్పినారు. మహాత్మా జ్యోతిరావు పూలే కానుంచి ఆయన చేసిన స్ట్రగుల్, ఏ పత్రికలు రాయకుండా ఆయనే ఒక పత్రిక పెట్టుకొని, అట్నే తర్వాత అంబేద్కర్ సారు, తర్వాత కాంశీరామ్ సారు, తర్వాత కర్పూరి ఠాకూర్ సార్, వీళ్ళందరూ కూడా వివక్షకు గురైన వాళ్ళే మీడియా పక్షాన. అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి కానీ, వాళ్ళు చేస్తున్న దీన్ని కానీ, ప్రజా సమస్యల పట్ల వాళ్ళు గొంతెత్తి చాటినా కూడా ఆ ఏమి చూపించకుండా అగ్రవర్ణ ఆధిపత్య కులాలన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో మీరేమంటారు? మన రాష్ట్రంలో రాజకీయంగా రెండు కులాలు ఎలాగైతే ప్రతిహాతంగా పరిపాలన చేస్తున్నారో, అలాగే మీడియాని కూడా అదే రెండు కులాలు మాత్రమే నడపాలని ఒక తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. దానికి మీకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఈ మీడియా, ఈ కమ్మ, రెడ్డి కులాలు స్థాపించుకున్న మీడియాకి వ్యతిరేకంగా ఒక దశలో కాపు కులం నుంచి దాసనారాయణరావు గారు ఒక పత్రిక పెట్టినారు, ఉదయం అని. చాలా సంచలనాత్మకమైన పత్రిక పెట్టాడు. డైలీ చాలా పకడ్బందీగా సామాజిక విషయాలతోటి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల కుటుంబాల్లోకి చొచ్చుకుపోయే రీతిలో ఆ పత్రిక నడిపాడు. ఉదయం అనే పత్రిక. అలాగే ఆ తర్వాత మరికొంతకాలానికి సూర్యప్రకాష్ గారు అని ఆయన ఒక పత్రిక నడిపాడు, సూర్య. చివరికి ఏమైపోయినట్టు ఈ రెండు పత్రికలు వాళ్ళకై వాళ్ళు మూసేసుకునే పరిస్థితి తీసుకొచ్చేసినారు. ఈ సూర్య పత్రిక ఆయన మీదనేమో ఒక చెక్ బౌన్స్ కేసు పేరు మీద, చెక్ బౌన్స్ కేసు బోల్డ్ అని జరిగినాయి దేశంలో. ఆ ఒక్క కేసు లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూ చూపించేసేసి దాన్ని ఒక పెద్ద బూచిగా ఇదే మీడియా ప్రచారం చేసింది. విచిత్రం ఏంటంటే ఈ కమ్మారెడ్డి మీడియానే విపరీతమైన ప్రచారం చేసి ఆయన ఒక పెద్ద దగాకోరు, దొంగ అనే పద్ధతిలో ప్రచారం చేసి ఆయన పత్రికను కూడా చివరికి ఈ నామినల్ స్థాయికి తీసుకొచ్చేదాకా వదిలిపెట్టలేదు. అవును సార్. అంటే వీళ్ళ దెబ్బకి ఇతర కులాల వాళ్ళు ఏదైనా పత్రిక పెట్టాలనుకుంటే ఎలా ఉంటుందనేది ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రెండు, ఉదయం దాసనారాయణరావు గారు తన జేబును, అంటే ఆయన సినిమా ఫీల్డ్ నుంచి సంపాదించుకున్న డబ్బులతోటి చాలా పకడ్బందీగా ఒక మంచి ఏబీకే ప్రసాద్ గారితో ఎడిటర్గా స్టార్ట్ చేశాడు. అలాగే ఆ ప్రోడక్ట్ చాలా గొప్పవాళ్ళు వచ్చారు. ఉదాహరణకి సతీష్ చందర్, ఆయన దళిత మంచి రైటరు. సతీష్ చంద్ర, ఇలాంటి వాళ్ళు చాలామంది దాని ద్వారా, పాశం యాదగిరి గారు, వీళ్ళందరూ బోల్డ్ అంతమంది దాని ద్వారా ప్రొడ్యూస్ అయ్యారు. అలాంటి పత్రిక కూడా దాన్ని మూసేసేదాకా రకరకాలుగా దాన్ని ఆ దాసనారాయణరావు మీద కానీ, లేకపోతే ఆయన వ్యక్తిత్వం మీద కానీ, ఆయన వ్యవహార శైలి మీద కానీ అనేకమైన కథనాలు రాసి చివరికి ఆ పత్రిక ఫీల్డ్లో లేకుండా చేసేసారు. ఎవరు చేశారు? ఈ రెండు కులాలుండే. అంటే వీళ్ళ దాష్టీకం అనేది ఒక పాలిటిక్స్లో కాదు, పాలిటిక్స్ని అడ్డం పెట్టుకొని
బతకటం అనే అంశాన్నే వీళ్ళు శాసిస్తున్నారు. ఒక మనిషి ఎలా బతకాలి, మేము చెప్పినట్టే బతకాలి, మీరు పేపర్లు పెట్టడం ఏంటి, లేదా మీరు రాయటం ఏంటి, మీరు అసలు వీళ్ళు ఉన్నది ఎంతమంది, వీళ్ళు అసలు ఎవరైనా రైటర్లు ఉన్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక చదువుకునేటప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే మనకు ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎవరైతే కరెక్ట్గా చెప్పగలుగుతారో, ఏ టీచర్ అయితే బాగా చెప్పగలరో, ఏ విద్యార్థి అయితే దాన్ని కరెక్ట్గా నేర్చుకోగలడో అతను మంచి పునాది ఏర్పడుతుంది. అదే పద్ధతిలో ప్రతి పేపరు కూడా ఇవాళ ఎక్కడి నుంచి నడుస్తుంది? ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి స్ట్రింగర్స్ ద్వారా నడుస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఏ పేపర్ అయినా తీసుకోండి, ఈ అగ్రకులాలు నడిపే ఏ పేపర్ అయినా తీసుకోండి, మీరు ఆ రెడ్లు నడిపే తీసుకోండి, ఈ కామవాళ్ళు నడిపే తీసుకోండి, మొత్తం స్ట్రింగర్స్ నడిపే ద్వారా తెలుస్తుంది. వీళ్ళు రాసే స్టోరీసు కథనాలని రాస్తుంటారు, ప్రత్యేక కథనాలని, లేకపోతే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లని, వీటన్నిటికీ బేసే ఫీల్డ్లో ఉన్నటువంటి స్ట్రింగర్స్. ఈ స్ట్రింగర్స్ ఎవరండి? వీళ్ళకి జీతాలు ఉండవు, వీళ్ళకి రాస్తే అది కూడా రాసింది లైన్ లెక్క ఎంతో లెక్కేసి ఎంతో కొంత ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అలాంటి వాళ్ళు పునాదిగా ఏర్పడినటువంటి ఈ పేపర్లు వాళ్ళంతా బహుజనులే, స్ట్రింగర్స్ అంతా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు బతకలేక, దాన్ని వదులుకోలేక, ఆ హ్యాబిట్ని కొనసాగించడం కోసం ఇందులో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా నడుస్తున్నటువంటి ఈ పత్రికలు వాళ్ళ గురించి రాయరు. వీళ్ళు ఎంత ప్లాన్డ్గా చేస్తారు, ఎంత ప్లాన్డ్గా ఈ బహుజన కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు రాయాలనుకున్న మీడియాని పాడు చేయి ఎంత తొక్కేస్తారో దీనికి ఎగ్జాంపుల్. అలాగే బహుజన కులాల పట్ల పోరాడే లీడర్ల గురించి రాయకపోగా వాళ్ళు ఎలా బద్నాం చేస్తారనే దానికి ఒక ఎగ్జాంపుల్. వీళ్ళు మాత్రం వాళ్ళ కులాల వాళ్ళకి సంబంధించి మాత్రం ముక్కు చీదిన, మూతి తుడుచుకున్న ఒక పెద్ద న్యూస్ లాగా రాసేసి దానికి ఒక పెద్ద బ్యానర్ల న్యూస్ రాసేసి వస్తూ ఉంటారు. ఇది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మీడియా. వీళ్ళకి వ్యతిరేకంగా ఏ పేపర్ వచ్చినా ఏ కులవాడు ఇంకా స్థాపించాల్సిన పని లేదు వీళ్ళకి. వాళ్ళ రెండు కులాల పేపర్లు మాత్రం అంగీకరించాలా, అయ్యే చదవాలన్నమాట. ఇది పరిస్థితి. గౌతమ్ కుమార్ గారు, ఇప్పటివరకు పూర్ణచంద్రరావు గారు, తర్వాత వందన్ కుమార్ గారు మాట్లాడింది విన్నారు కదా. బహుజన వర్గాల పట్ల రెండు కులాల మీడియా చేస్తున్న దాష్టికం, ఒకసారి మీరు స్పందించండి గౌతమ్ కుమార్ గారు. ముందుగా సూర్యారావు గారికి, పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా వందన్ కుమార్ గారికి, నాగరాజు గారికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇందాక మన పూర్ణచంద్రరావు గారు, వందన్ కుమార్ గారు చెప్పినట్టు ఏదైతే ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ మీడియా లేదు, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మీడియా కూడా అంతా కూడా ఈ కేవలం వాళ్ళ వర్గాల కోసమే పనిచేస్తూ ఉన్నాయి అనేది మాత్రం అక్షర సత్యం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వాళ్ళకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో వాటిని మాత్రమే చూపించుకుంటూ ఉండేది ఈ ప్రస్తుతం ఈ తెలుగు రాష్ట్రాల్లో మీడియా చేస్తూ ఉంది. ఇందాక మా వందన కుమార్ గారు చెప్పినట్టు ఒక చిన్న అంశం, అసలు సంబంధం లేని అంశము వాళ్ళకు ఉపయోగపడుతుంది అంటే, వాళ్ళకి సామాజికంగా కానీ రాజకీయంగా కానీ వాళ్ళకు ఉపయోగపడుతుందంటే దాన్ని చాలా హైలైట్ చేసి చూపిస్తూ ఉంటారు. వాళ్ళకు అవసరం లేనిది, వాళ్ళకి సంబంధం లేని విషయాన్ని మాత్రం అది ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా ఎక్కడ కూడా చూపించే పరిస్థితి ఉండదు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒకసారి మా మదనపల్లిలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతూ ఉందంటే, మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. ఈ రెండు అంశాలపైన అన్ని రాజకీయ పార్టీలు, బహుజన్ సమాజ్ పార్టీ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు, అనేక ప్రజా సంఘాలంతా కూడా చాలా రోజులుగా పనిచేస్తున్నట్టుకి కూడా ఈ ప్రధానంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈ మీడియా చూపించట్లేదు. అదేవిధంగా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు ఈ మూవ్మెంట్లోకి ఇంకా రాలేదు అంటే, వాళ్ళు రాలేదు కాబట్టి దాన్ని కూడా వాళ్ళు కూడా చూపించట్లేదు. అంటే వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళకు ఏ అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని బట్టి వాళ్ళు ముందుకు పోతారే తప్ప, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ ప్రజల సంక్షేమం కానీ లేదా బహుజనుల సంక్షేమం కానీ వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కూడా పనిచేయడానికి ఈ ఒక్క నిదర్శనమే కాదు, అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఒకసారి బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, లేకపోతే ఒక మంచి ప్రజా సంఘము, ఒక మంచి రాజకీయ పార్టీను, ఈ రెండు రాజకీయ పార్టీలు కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు రాజకీయ పార్టీలు కాకుండా ఎవరు పెద్ద పెద్ద మీటింగ్ పెట్టా కూడా
ఎవరెంత పెద్ద మీటింగ్ పెట్టేసినా కూడా వాళ్ళంత పెద్దగా చూపించరు. కానీ వాళ్ళు ఏదో చిన్న అంశం పెట్టుకొని ఒక మీటింగ్ చేసినా కూడా దాన్ని ఒక పెద్దగా గొప్పగా చూపిస్తూ ఉంటారు. కాబట్టి ఇవంతా కూడా పోవాలి అంటే ఇందాక మా సార్ చెప్పినట్టు మనం ఎన్ని రకాలుగా వేరే ఒక మీడియా సంస్థ ఎవరైనా తీసుకొని వచ్చినా లేదా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ముందుకు వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండు కులాలు కూడా ఏకమై ఆ యొక్క రాజకీయ పార్టీని అదేవిధంగా ఆ మీడియాను కూడా వాళ్ళు తొక్కేసే ప్రయత్నం చేస్తారు. ఆ అంశంలో మాత్రం వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఒకటిగానే ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు అనేక అంశాలు ఉన్నాయి, చాలా ఇబ్బందికర అంశాలు ఉన్నాయి. ఇందాక మా సార్ చెప్పినట్టు మెడికల్ కాలేజ్ అంశాలు అయితేనేమి, అదేవిధంగా హాస్పిటల్ అంశాలు అయితేనేమి, మన ఈ వాలంటీర్ల అంశం అయితేనేమి, సచివాలయ ఉద్యోగ అంశాలు అయితే ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ లోకేష్ గారి గురించి చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఈ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పైన కేసులు వేసిన విషయం చూపిస్తూ ఉంటారే తప్ప నిజంగా ప్రజలకు ఏం కావాలి, నిజంగా ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంది కూడా అక్కడ కూడా ఏదన్నా ఒకటి వైరల్ అయ్యి అది కొంచెం బాగా హైలైట్ అయితే అవి చూపిస్తూ ఉంటారు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం కోసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ తెలుగు రాష్ట్రాల్లో మీడియా అయితే పనిచేయడం లేదని మాత్రం చాలా సుస్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇకనైనా మేమేం కోరుకుంటా ఉన్నామంటే మీడియా సంస్థలంతా కూడా కేవలం వాళ్ళ వాళ్ళ సొంత రాజకీయ పార్టీ ఇప్పుడు ఒక్కొక్క పార్టీకి కొన్ని మీడియా ఛానల్ అంతా కూడా అటాచ్ అయిపోయి ఉన్నాయి. నేను మీడియా సంస్థలు కూడా కోరుకుంటా ఉన్నా అనేక అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు చాలా అంశాలు ఉన్నాయి, ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. అవన్నీ కూడా చూస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఉంది. థ్యాంక్ యూ గౌతమ్ కుమార్ గారు. ఇప్పుడు సార్ చిందనూరు నాగరాజు గారు, మన పూర్ణచంద్రరావు గారు, వందన్ కుమార్ గారు, గౌతమ్ కుమార్ గారు ఈ రెండు కులాల మీడియా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలకు చేస్తున్న అన్యాయం మీద చాలా వరకు మాట్లాడినారు. మీరు ఇప్పటివరకు విన్నారు, మీ అభిప్రాయం చెప్పండి సార్ నాగరాజు గారు. సార్ మొదటిగా మా పూర్ణచంద్రరావు సార్ గారికి, వందన్ కుమార్ సార్ గారికి, అదే మా గౌతమ్ గారికి, ముఖ్యంగా ప్రైమ్ 9 యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానీ వీళ్ళు చేస్తుండే కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కటి ప్రైమ్ 9లో ఈరోజు వస్తున్నాయంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అధికారం ఎవరుకుంటే వాళ్ళకే పేపర్లు ఉంటాయి సార్. ఈరోజు గతంలో రాజశేఖర్ రెడ్డి గారికి పేపర్ లేదు, ఆయన ముఖ్యమంత్రి ఎప్పుడైనాడో అప్పుడు పేపర్ ఏర్పడింది. అట్లా ఈ అధికారం ఉన్న వాళ్ళకే పేపర్లు, వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవడానికే పెట్టుకుంటారే కానీ ఈ పేపర్లు కానీ ఈ టీవీ ఛానళ్ళు కానీ ప్రజా సమస్యల పైన మాట్లాడే వాళ్ళంటూ ఒక్కరు లేరు సార్. ఇప్పుడు కులగణన పైన అంత పెద్ద ప్రోగ్రామ్ బహుజన్ సమాజ్ పార్టీ చేస్తా ఉంది, 3 లైన్లు రాస్తారు సార్. అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే 3 లైన్లు రాస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ బీసీలకి ఇంత అన్యాయం జరుగుతా ఉంటే స్పందించుకోకుండా ఉన్నాయే కొన్ని పెద్ద పత్రికలు. దీనిపైన ప్రజలు ఆలోచన చేయాలి సార్ ఒకసారి. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగస్తులు ఎంతో మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సచివాలయం ఉద్యోగులు అయితే దాదాపు 1,23,000 మంది ఉన్నారు సార్. 1,23,000 మంది ఉంటే వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్ లిస్ట్ కానీ వాళ్ళకి ఎటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవు సార్. వాళ్ళు చేసే పని వాళ్ళ పని కాకున్నట్టు ఇతర వేరే వర్కులు కూడా ఒక బ్యాంకు చేయాల్సిన పని, ఒక బ్యాంక్ చేయాల్సిన సర్వే వాళ్ళతో చేపిస్తారు, ఒక ఇండస్ట్రీస్ చేయాల్సిన సర్వే వాళ్ళతో చేపిస్తారు. మొన్న ఒక చిన్నది హేతుబద్ధీకరణ అని చెప్పేసి తెలుగులో అంటారు సార్. హేతుబద్ధీకరణ అని 12,000 మందిని అడిషనల్ గా ఉన్నారని సెక్రటరీని పక్కకు తీసినారు. హేతుబద్ధీకరణ మీద ఉన్న శ్రద్ధ ఆయనకి వీళ్ళ ప్రమోషన్ల మీద లేదా, వీళ్ళు మాతృ సంస్థల మీద వీళ్ళు కలపాలనేది లేదా సార్? ఇంత సమస్య ఉన్నా కూడా ఏ అధికార పార్టీ కానీ ఏ అధికార పెద్ద పత్రికలు, ఇన్ని పత్రికలు ఉన్నాయే పేర్లు చెప్పకూడదు, ఒక పత్రిక వీళ్ళు గోడ తెలియదా? బీసీలు కులగణన అని కొట్టుకుంటా ఉన్నాం మేము. దానిపైన ఏ పత్రిక అయినా కూడా ఒక ఆర్టికల్ రాసిందా సార్ ఇంతవరకు అయింది? ఇదే విధంగా ఈ పత్రికలు, ప్రతి పత్రికలు వాళ్ళ డబ్బా వాళ్ళ ఇంట్లో అధికార పార్టీ నాయకుడి ఇంట్లో మనముడు పంచ కట్టుకున్నా కూడా దాన్ని స్క్రోలింగ్ చేస్తాడు. స్క్రోలింగ్ వేసి పంచగట్టాడు నడిచాడు అని వేస్తారు. అంటే ఈ విధంగా చిన్న దాంట్లో అలాంటి దాన్ని స్పందించే వీళ్ళు, ఇంత సమస్య ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు మాత్రం కనపడవు, మిగతా అన్నీ కనబడతాయి.
ఎవ్వరు అధికారంలో లేకపోతే వాళ్ళ సమస్యలు మాత్రం కనబడతాయి సార్. ఒక ఎంప్లాయీస్వి, సామాన్యుడివి, బీదవాళ్ళవి. ఇప్పుడు ఈ అధికార పార్టీ చేస్తా ఉందే ఎన్నో అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు, ఈ ల్యాండ్ కబ్జాలు అనేకమైనవి సార్. అవి మాత్రం వీళ్ళకి కనబడవు. ఇన్ని విధాలుగా చేస్తున్నారు సార్ వీళ్ళు. థ్యాంక్ యూ నాగరాజు గారు. ఫైనల్గా మనకు టైం కూడా కొంత ఫ్యాక్టర్ ఉన్నది. పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి. అంటే సార్ చెప్పినట్టు వాళ్ళ ఇళ్ళలో జరిగే చిన్న చిన్న కార్యక్రమాలకి ఎంతో ఒకసారి ఒక చిన్న దీన్ని భూతద్వాలు పెట్టి చూపుతూ ఉంటారు. ఒక ఆయన అంటున్నాడు మొన్న ఒక ఆయన అంటున్నాడు నాగ చైతన్య గారి మదర్ ఎవరో తెలియదు కానీ ఆయన రెండో పెళ్లి మొదటి పెళ్లి గురించి మొత్తం మీడియానంతా వాడేస్తూ ఉంటారట. అదే సమయంలో స్టీల్ ప్లాంట్లో ఎంతో పెద్ద గొప్ప ఉద్యమం జరుగుతున్నా కూడా దాన్ని చూపెడతలేరని అంటున్నారు. మోహన్ బాబు ఇష్యూ అది దాన్ని పట్టుకొని ఒకటే చూపించుడు తప్ప అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడండి, వెళ్తాడు, దానికి గంటకి నిమిషానికి చెప్పాలనా? అది అవసరమా? అంటే సార్ పూర్ణచంద్ర గారు మీరు చెప్పండి, ఎప్పుడు ఈ పరిస్థితులు మారుతాయి, పరిష్కార మార్గాలు ఏంటి? ఇప్పుడు మన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ముందు ఇది గమనించాలి సార్. సోషల్ మీడియాని బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ట్విట్టర్ హ్యాండిల్, ఎక్స్ హ్యాండిల్ అంటారు, ఫేస్బుక్, అట్లానే ఇన్స్టాగ్రామ్, వివిధ రకాలైన మీడియా ఉంది, వాడుకోవాలి. అలానే ఈ మీడియా ఛానల్స్, పత్రికల్లో మన వార్తలు రాసేవాడిని గౌరవించటం, ఆ వీడియోలు చూడటం, ఆ టీవీలు చూడటం ద్వారా వాళ్ళకు కూడా ఏమవుతుందంటే ఆ టీవీ ఛానల్స్ ఉన్న వాళ్ళకి డబ్బు వస్తే ఖచ్చితంగా ఆ వార్తలు ఎక్కువ ప్రచురిస్తారు. అందుకని చెప్పి ఇది చాలా సింపుల్ మెకానిజం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం మన వార్తలు రాయని ఛానల్ని మనం ఖచ్చితంగా మన వార్తల్ని సెన్సార్ చేస్తున్న ఛానల్స్ని మనం సెన్సార్ చేయాలి. మన వార్తల్ని, మన వీడియోస్ని సెన్సార్ చేస్తున్నటువంటి, మన సమస్యల్ని సెన్సార్ చేస్తున్నటువంటి ఛానల్స్ కానీ పత్రికలను కానీ మనం సెన్సార్ చేయాలి. ఆ దృష్టితో మనం పనిచేయందే మార్పు అనేది రాదు. ఓకే, థ్యాంక్ యూ. ఫైనల్గా వందన్ కుమార్ సార్ గారు ఒక 2 నిమిషాలు. ఈ సమస్య, మీడియా సమస్య ఇప్పటిది కాదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ఆయన్ని కూడా చాలా అవమానం చేశారు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆయన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసిన దగ్గర నుంచి, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ, తర్వాత హిందూ కోడ్ బిల్లు పెట్టినప్పుడు కానీ ఆయన చాలా అవమానకరంగా మాట్లాడినట్టుగా ఏదో ఆయన మీద మాట్లాడారు. తర్వాత కొన్ని కార్టూన్లు కూడా ఆయన అవమానిస్తూ వేయటం జరిగింది. చాలా అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు ఈ మీడియా గురించి. ఏమన్నాడంటే సింపుల్గా, ఇట్స్ ఏ నార్త్ క్లిఫ్ జర్నలిజం అని పేరు పెట్టాడు. నార్త్ క్లిఫ్ జర్నలిజం అనే పేరు ఒక మంచి పేరు పెట్టాడు. మన ఇండియన్ జర్నలిజం అనేది నార్త్ క్లిఫ్ జర్నలిజం అని పేరు పెట్టాడు. అలాగే కాన్షీరామ్ గారు అయితే ఆయన్ని ఇలాగే ఇబ్బంది పెట్టారు. ఆయన ఇలాగే ఇబ్బంది పెడితే ఒకసారి ఎప్పుడు ధర్నాలు ఎంకరేజ్ చేయనటువంటి బీఎస్పీ పార్టీ ఒకనొక దశలో ఒక మీడియా హౌస్ ముందు ధర్నా చేసింది లక్నోలో. కాన్షీరామ్ గారి మీద దుష్ప్రచారం చేస్తూ ఒక మీడియా హౌస్ ముందు, అది కూడా ఆజ్ తక్ రిలేటెడ్ పేపర్ ఏదో సంథింగ్ ఉంది. అంత దారుణంగా ఉంటాయి అన్నమాట వీళ్ళు. సో ఆయన ఏమన్నాడు, ఈ పేపర్, ఈ మీడియాని మాఫియాతో పోల్చినాడు. ఆయన మనీ, మీడియా, మాఫియా, ఈ 3 ప్రధాన శత్రువులని పోల్చినాడు. అంటే చూడండి, మాఫియాతో ఈక్వల్గా మీడియాని పోల్చడం జరిగిందనమాట. మనీ ఒకటి, అంటే బహుజనుల ఎదుగుదలకి, బహుజనుల జీవితాలకి ఆటంకాలు ఏంటంటే మనీ, మీడియా, మాఫియా. అంటే మాఫియా అంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ వాళ్ళు. అప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఇది వాళ్ళు చిన్నగా అయిపోయింది వీళ్ళ పని. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇప్పుడు మనం అన్నట్టుగా వాళ్ళకి ఇష్టమైన ఇంత పొడుగు రాసుకోవటం, మనకు సంబంధించింది రాసిన ఎక్కడో మారుమూల ఒక 2 లైన్లో ఇంతకుముందు నాగరాజు గారు అన్నట్టు రాస్తారు. సో వీళ్ళ చాప్టర్ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చిందిలేండి. ఎందుకంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియాకి వెళ్ళిపోతున్నారు, ప్రజలంతా కూడా ఎవరు చదవట్లేదు. తర్వాత ఛానల్స్ కూడా ఇప్పుడు ఏంటంటే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లా, డైరెక్ట్గా యూట్యూబ్లో చూసేసుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చింది చిన్నగా. ఇది కూడా డిటరేట్ అయిపోతుంది. సరైన సమయం వస్తుంది, ప్రతిదానికి ఒక డికే ఉంటుంది. ఆ స్థాయిలో ప్రస్తుతం ఉంది ఈ మీడియా. మంచిది, వాళ్ళు మేల్కుంటే మంచిది, లేదంటే చరిత్రలో ఏం జరగాలో జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. ఈనాటి కార్యక్రమంలో 2 కులాల మీడియా, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం చేస్తున్న అన్యాయంపై మీ చక్కటి అమూల్యమైన సందేశాలు ఇచ్చినటువంటి డాక్టర్ జె పూర్ణచంద్ర గారికి, అలాగే వందన్ కుమార్ గారికి, జూమ్ ద్వారా చిందనూరు నాగరాజు గారు, అలాగే గౌతమ్ కుమార్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం.